కానీ ఆ లిమిట్ దాటిపోతే ఇరిటేషన్ వస్తుంది. ఓకే, గుడ్ల వరకు ఓకే. రీసెంట్ గా ఏం చేశారు, ఆవిడ బర్నీ గారి మెడిసిన్ తీసేసి అది ప్రాంక్ అని చెప్పి చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ భయ్యా? ఇప్పుడు మీకు ఫీవర్ గా ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చారు, మెడిసిన్ ఇచ్చారు, మీ మెడిసిన్ తప్పేసి పొద్దున్న వచ్చి నేను ప్రాంక్ అంట, మండుతుంది కదా. సో అది ఎట్లా ప్రాంక్ అయింది? ఫన్ కి కానీ ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. అది లిమిట్ క్రాస్ అయితే అది ఫన్ అవుతుంది బ్రో, ఇరిటేషన్ అవుతుంది. సో రీసెంట్లీ జరిగింది కూడా అదే అనమాట. అంతకు ముందు వరకు సంజన గారు గేమ్, ఆవిడ చేసిన ప్రాంక్స్ అవి మేము కూడా ఎంజాయ్ చేసాము. బట్ రీసెంట్ గా ఆవిడ చేసిన ఏదైతే ఈ మెడిసిన్ తీసి చేసిన ప్రాంక్ ఏదైతే ఉందో అది 100% కరెక్ట్ కాదు. మరి తనుజ విషయంలో తనుజ ఇప్పుడు వరకు ఏం గేమ్ ఆడింది? జస్ట్ ఏడవడం తప్ప ఏం గేమ్ ఆడలేదు అంటారు మీరు? గేమ్ ఆడకుండానే ఇప్పుడు ఆల్మోస్ట్ 12th 13 వీక్ వరకు వచ్చేసింది అంటారా? ఏడుపు ఒకటి చాలుగా. ప్రతి ఒక్కరికి ఒక పర్సనాలిటీ ఉంటది. ఒకళ్ళు ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉంటారు, ఎంత కష్టం వచ్చినా తట్టుకొని గట్టి నిలబడతారు. ఒక్కొక్కరు ఏంటంటే ఎమోషనల్లీ చాలా వీక్ ఉంటారు. అంటే ఏదైనా ఒక చిన్నది ఏదైనా జరిగితే వాళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలియకుండా ఏడుపు వచ్చేస్తాయి. అది వాళ్ళ పర్సనాలిటీ అంతే. సో వాంటెడ్లీ ఏడవాలని చెప్పి ఏడిస్తే తలనొప్పి వస్తుంది అన్న. ఏమొస్తుంది? ఏడిస్తే ఏమి రాదు, ఏడిస్తే తలనొప్పి వస్తుంది. ఎన్ని రోజులు ఏడుస్తుంది అన్న? కళ్ళలో నుంచి నీళ్ళు ఏడికెళ్ళి వస్తాయి. అది ఆమె పర్సనాలిటీ కాబట్టి, ఆమె ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా లేరు కాబట్టి ఆమె ప్రతిసారి ఏడ్చినట్టు ఇలా బయటకు కనిపిస్తుంది. కానీ ఈవెన్ ఇప్పుడు నేను ఉన్నాను బ్రదర్, ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఆటోమేటిక్ గా నాకు కూడా తెలియకుండా కళ్ళలో నీళ్ళు వస్తాయి. అలా అని చెప్పి నేను సింపతిగా ఏం చేస్తానంటారా? లేదు కదా. దట్స్ ఇట్. టాప్ 5 100% కళ్యాణ్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు, నెంబర్ 1. నెక్స్ట్ ఖచ్చితంగా డిమాన్ రావాలని అనుకుంటున్నాను. తనుజ ఉంటారు, ఇమాన్యుయల్ గారు ఉంటారు. సో ఇప్పుడున్న ముగ్గురులో ఎవరన్నా ఎలిమినేట్ అయితే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాప్ 5కి వస్తారు. అంటే ఇప్పుడు ముగ్గురు, లైక్ ఇందాక చెప్పాను కదా, బర్నీ గారు కానీ, సుమన్ గారు కానీ, సంజన గారు కానీ, వీళ్ళ ముగ్గురులో డబల్ ఎలిమినేషన్ ఎవరైతే అవుతారో ఆ మిగిలిన కంటెస్టెంట్ టాప్ 5కి వెళ్తారు. ఎవరు అనేది నాకు తెలియదు భయ్యా. బట్ ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఒక కామన్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చి సెలబ్రిటీ లెవెల్ కి వాళ్ళ గేమ్ ని చూపించి ఉన్న డిమాన్ పవన్ ఆర్ సోల్జర్ కళ్యాణ్, వీళ్ళిద్దరు ఎవరైనా ఐఎమ్ వెరీ హ్యాపీ. దట్స్